హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పుడు మీరు చూసేది పులిగోరు ముగ్గండి. అసలు ముగ్గు అంటే ఏంటి, ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏమవుతుంది, ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటారు. ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటి, ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి, హిందూ ధర్మంలో ముగ్గుకున్న విశిష్టత ఏంటనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముగ్గును పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఉత్తర దేశంలో రంగోలి అని, కర్ణాటకలో రంగవల్లి అని, కేరళలో పూకలం అని, మధ్యప్రదేశ్లో చౌకు పురాణ అని, రాజస్థాన్లో మదన అని, బీహార్లో అరిపన అని, బెంగాల్లో అల్పన అని, తమిళనాడులో కోలం అని, ఇలా ముగ్గుకు విభిన్నమైన పేర్లు ఉన్నాయి. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసికోట వద్ద పసుపు రాచిన గుమ్మాల ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది. ఇంటి బయట, పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ ముగ్గుతో కానీ చాక్పీస్తో కానీ వేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం. ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వెయ్యరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధు సన్యాసులు భిక్షకు వెళ్లరు. అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో, నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు. ఇక అడ్డగీతల ముగ్గు విషయానికి వస్తే, ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంట నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. అందుకే మధ్యలో ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా అడ్డగీతలతో బోర్డర్ డిజైన్స్ అయితే వెయ్యాలి. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. ఇలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు తప్పనిసరిగా వేయాలి. ఇదండి ముగ్గు గురించిన విషయాలు. అసలు ఎందుకు వేస్తారు అనేది, పురాణ ఏముంది అనే విషయం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పులిగోరు ముగ్గు అనమాట.